హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ ఛానల్. నా ఛానల్ ఎవరైనా ముందుగా చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ కామెంట్ చేయండి. మాకు కిచెన్ రూమ్ చాలా నీట్నెస్ ఎక్కువ అండి, చాలా నీట్గా ఉంచుకుంటుంది. సెల్ఫ్లను అన్ని నీట్నెస్ అన్నీనండి. మానిటర్ కూడా ఇంట్లో పెట్టుకుంది. ఈరోజు మా అక్క స్పెషల్ వచ్చేసి కర్రీ ఆలు అండ్ ఫ్రాన్స్ కర్రీ చేయబోతుందండి. బంగాళాదుంప పచ్చిరొల్లునండి. ఇంకా ప్రాసెస్లో అయితే వెళ్ళిపోదాం. మరి చూడండి, ముందుగా కళాయి అయితే పెట్టింది మా అక్క. దీంట్లో అయితే ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నామండి. వేసింది మా అక్క. కర్రీస్ అయితే సూపర్ వండుతుందండి, వేరే రేంజ్లో అండి. మా అక్కకి చిన్నప్పటి నుంచి కర్రీస్ అయితే చాలా బాగా చేసేదండి. నేనైతే చేసేదాన్ని కాదు, మా అక్క అయితే సూపర్ చేసేదండి. స్కూల్కి వెళ్ళొచ్చి పాపం తనే అయితే ఎక్కువ కష్టపడిందండి. నేనైతే ఏమీ కష్టపడలేదు, కానీ మా అక్క చాలా కష్టపడ్డదండి. ఇప్పుడైతే చూడండి, మనీ ట్రీ కూడా పెట్టుకుంది. మనీ ట్రీ పెట్టుకోవడం వల్ల మనకి మనీ అనేది ఎక్కువైతే ఉంటుందండి. కంపల్సరీ ప్రతి ఒక్కరూ కిచెన్ రూమ్లో మనీ ట్రీ అనేది పెట్టుకోండి, చాలా చాలా మంచిదండి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కలర్ పెట్టి ఆయిల్ వేసిందండి. వేసిన తర్వాత ఆనియన్స్ అయితే వేస్తుంది మా అక్క. ఇవి చూడండి, బాగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేయాలి. ఫ్రాన్స్ అండి, క్లీన్ చేసిన ఫ్రాన్స్. ఇప్పుడైతే ఇవి 5 minutes మూత పెట్టేసాం కదా. ఇప్పుడైతే చూద్దాం. ఒక 5 minutes మూత పెట్టుకున్నాం కదా, చూద్దాం ఆగండి. చూడండి, అవుతూ వచ్చింది కదా. దీంట్లో మనము పసుపు అన్నీ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు దీంట్లో మనం బంగాళాదుంపలు ఉంటాయి కదండి, పొటాటో, అవైతే యాడ్ చేద్దాం. మీ ఇష్టం అండి, ఉడకపెట్టుకుని వండుకున్నా పర్వాలేదు. నేనైతే మామూలుగా అయితే వేసేస్తున్నాం. 5 minutes మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం. చూడండి, అవుతూ వస్తుంది కదా. చూడండి, చాలా బాగుంటుందండి. మసాలాలు అవి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో అయితే లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత కష్టపడి వండుతున్నాం, లైక్ అయితే వేసుకోండి. అయిపోయిన తర్వాత చూడండి, గట్టిటైతే మా అక్క అయితే అలా తిప్పుతుంది. చూసారా, అలా తిప్పుకోండి. అలా తిప్పుకోవడం వల్ల కర్రీ అనేది బాగా అయితే అవుతుంది. ఆయిల్ అనేది చూడండి సపరేట్ అవుతూ వస్తుంది, చూసారండి. తెలుస్తుంది కదా మనకి, దాన్నేనండి మనకి ఉడికిపోయిందని తెలిసిపోతుంది. చాలా చాలా అయితే బాగుంది. ఇప్పుడైతే మనము చూడండి ఎంత బాగుందో కదా, ఒక్కసారి తినాలనిపించేస్తుంది. ఇప్పుడైతే స్టవ్ చాలా బాగుందండి. ఇంత రెసిపీ తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది మనం చిన్నపిల్లలు ఏంటి అందరూ కూడా తినచ్చు, మంచి ప్రోటీన్ కాబట్టి. ఫ్రాన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారు పిల్లలు కూడానండి. దీంట్లో మనము వేడి వేడి అన్నంలో అయితే తినడం వల్ల మనకి హెల్త్గా చాలా మంచిది. అన్నీ వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి, చాలా హెల్త్కి అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, మిక్స్ చేసి తింటే ఎలా ఉందో చూద్దాం. మా అక్క స్పెషల్ అండి, సూపర్ ఉందండి. చూడండి, చాలా బాగుంది. ఇంకా ముందు కూడా పెట్టుకుంటున్నాను, ఇంకా మొత్తం అయితే తినాలనిపించేస్తుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. కర్రీ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తారు.